ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా ఈ 360 ఒత్తుల దీపం వెలిగిస్తూ ఉంటారు. మరి ఇది ఏ సమయంలో వెలిగించాలి? ఇంట్లో వెలిగిస్తే మంచిదంటారా, లేదంటే గుళ్ళో వెలిగిస్తే మంచిదంటారా? మార్నింగ్ వెలిగించాలా, ఈవినింగ్ వెలిగించాలా? ఓవరాల్ ఒకసారి 360 ఒత్తుల గురించి చెప్పండి. విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకుంటే అందరికీ కూడా కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పౌర్ణమి శుభాకాంక్షలు ఎందుకంటే మనకి కార్తీక మాసం అనగానే దైవానుగ్రహ మాసంగా అందరికి కూడా కోరికలు తీర్చేటువంటి మాసంగా భావిస్తారు. సంవత్సరం మొత్తంలో చేయలేనటువంటి పూజలు కానివ్వండి, పునస్కారాలు కానివ్వండి, పుణ్యదానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కార్తీక మాసం చేయటం వల్ల పుణ్యం అనేది త్వరగా వస్తుంది, ఆ పాప విమోచన అనేది త్వరగా అవుతుందని ఒక ప్రసిద్ధి ఉంది. పెళ్లి కానిటువంటి కానీ, పెళ్ళైనటువంటి కానీ, జాబ్ కానివ్వండి, పిల్లలు కావాల్సిన వాళ్ళు కానివ్వండి, ఆ భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండటానికి కానివ్వండి, కార్తీక మాసంలో ప్రత్యేకించి పూజలు చేయడం ద్వారా రెండు కుటుంబాలు, అటు తల్లిగారి తరపున ఇటు అత్తగారి తరపున అన్ని తరపున బాగుంటుంది. కాబట్టి చల్లీటి స్నానంతో ఆచరించేసి ప్రతి రోజు కూడా చేయొచ్చు. లేదా సోమవారం రోజున, మంగళవారం రోజున, శనివారం రోజున, ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున, అమావాస్య రోజున, కార్తీక మాసం మొత్తం కూడా ఇలా చేసేటువంటి రోజులు ఉన్నాయి, ప్రత్యేకించి రోజులు ఉన్నాయన్నమాట. అలానే తులసిమాతకి పెళ్లి చేస్తారు, తులసిమాత కళ్యాణం అంటారు అన్నమాట, తులసిమాత కళ్యాణం చేస్తారు. ఇలా ప్రత్యేకించి రోజులైతే ఉన్నాయి. అయితే దీంట్లో మనకి కార్తీక మాసంలో అత్యద్భుతమైన ప్రత్యేకించి ఏంటంటే వనభోజనాలు. ఈ వనభోజనాలతో పాటు ఇంకా ప్రత్యేకించి ఏంటంటే దీపారాధన. ఈ దీపారాధన చేయటం అనేది ఒక్కొక్క గుళ్ళో, ఒక్కొక్క ప్రాంతాల్లో, ఒక్కొక్క టెంపుల్లో ఈ దీపారాధన అనేది చాలా ప్రత్యేకత అనమాట. దాంట్లో ఒకటి 365 ఒత్తులు. ఈ ప్రత్యేకత ఏంటంటే 365 ఒత్తులతో ఉసిరి దీపారాధన చేస్తారు, మట్టి పరిమితులతో దీపారాధన చేస్తారు, అలానే వరిపిండితో దీపారాధన చేస్తారు. నిమ్మకాయ తొడిమతో అంటే నిమ్మకాయ ఉంటుంది కదా, దానికి సగానికి కట్ చేసి దానికి వెనక్కి తిప్పేసి దానిలో కూడా నూనె పోసి చేస్తారన్నమాట. నిమ్మకాయ దీపారాధన చేస్తారు, ఉసిరి దీపారాధన, 365 ఒత్తులతో దీపారాధన, ఆకాశ దీపారాధన, అలానే ఈ అరటి మట్టలతో చేసే దీపారాధన ఉంటుంది. ఇలా చాలా రకాలు చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి పౌర్ణమి రోజున జ్వాలా తోరణం అని ఉంటుంది. ఇది మన కొన్ని ఆలయాల్లో జ్వాలా తోరణం అని చేస్తారు. అది ఏంటంటే నువ్వుల నూనెతో ఈ కాటన్స్ అన్నీ కూడా తడిపేసి ఒక జ్వాలా తోరణం కడతారు. అది మనకి ఆర్చిలా కడతారు అన్నమాట. ఆ ఆర్చి లోపల కనుక మనము అంటే ఒక్క పొద్దు ఉండాలి ఆ రోజున. వాళ్ళకి ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకత. ఒక్క పొద్దు కనుక ఉంటే ఇంకా మంచిది. వాళ్ళు ఈ పాస్టింగ్ ఏం తినకుండా ఉండి సాయం సంధి వేళలో ఏదైతే మంచి ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం సమయాన అక్కడ ఉన్నటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ వాళ్ళ ఆచార ప్రకారంగా ఈ తోరణం కడతారు. ఈ తోరణానికి ఏంటంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తారనమాట. ఈ తోరణం అంటే మంట వెలిగిస్తారు, దీపారాధన లాగా. దానికి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళటం ద్వారా అంటే ఆర్చిలాగా ఉండే దానిలో నుంచి వెళ్ళడం ద్వారా వీళ్ళకి ఏంటంటే పునర్జన్మ సుకృతం అనమాట. అంటే మరో జన్మ బాధతో ఉండదు అని ప్రసిద్ధి అనమాట. అది ఏంటంటే డైరెక్ట్గా స్వర్గలోకానికి దారి అని చెప్పేసి అని ఉంటుంది. అంటే అప్పటి వరకు వీళ్ళు ఏదైనా తెలియకుండా ఏవైనా తప్పులు చేసినా మనము నోట్లోంచి మాట్లాడే మాట కూడా ఒక్కొక్కసారి తప్పు వస్తుంది. అది కూడా పాపం కింద లెక్క. అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆ జ్వాలా తోరణం ద్వారా మనం కింద నుంచి అటు ఒక 2 సార్లు, ఇటు ఒక 2 సార్లు దాటే ఆచారం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నదనమాట. అది కొన్ని ప్రాంతాల బట్టి ఆచారంగా తీసుకుంటారు. ఇది కార్తీక మాసం ప్రత్యేకత. అయితే దీంట్లో మేజర్గా ఏంటంటే 365 ఒత్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇందులో ప్రత్యేకించి 365 ఒత్తులు అనేది చాలామంది ఇంటి ఆచారంగా, చాలామంది పూర్వీకుల ఆచారంగా కూడా చేసుకునేది ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారంగా కూడా ప్రతి టెంపుల్లో కూడా 365 ఒత్తులతో చేసుకునేటువంటి ఆచారం ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ కార్తీక సోమవారం రోజున. రెండో ఆచారం ఏంటంటే అరటి మట్టల్లో దీపారాధన వదిలేటువంటి ఆచారం. అయితే అరటి మట్టలో దీపారాధన ఎప్పుడు వదలాలి అంటే ఎప్పుడైతే మనము సాయం సంధి వేళలో కానించి ఉదయమైనా సరే ఈ 2 సార్లు కూడా మనము స్నానం ఆచరించిన వెంటనే ఆ పవిత్ర దీపం అంటారు దాన్ని. అరటి మట్టిలో వదిలేటువంటి దీపాన్ని పవిత్ర దీపం అంటారు. అది ఒక దగ్గర ఉండేది కాదు. మనం ఏదైతే పారేటువంటి కాలువ కావచ్చు, ఏదైతే నీరు ఉంటుందో ఈ నీటి ప్రవహించేటువంటి ప్రదేశాల్లో ఈ అరటి తోరణంలో, అరటి మట్టలో ఉండేటువంటి దీపాన్ని వదిలివేస్తే అది చాలా మంచిది. అరటి మట్టలతోనూ ఇంట్లో కానివ్వండి, దీపారాధన ఆ టెంపుల్లో కానివ్వండి చేసేదానికి లేదు. అరటి మట్ట పెట్టేసి ఆ టెంపుల్లో ఏదో అరటి మట్ట ఆ నామకే వాస్తుగా ఏదో ఆచార ప్రకారంగా పెట్టేస్తే సరిపోతుంది, ఆ పుణ్యం వచ్చేస్తుంది, అరటి మట్టలో ప్రమిద పెట్టేసి దీపారాధన చేస్తే చాలు అనుకుంటా లేదు.
అరటి మట్ట అనేది పోతూ ఉండాలి, ఒక దగ్గర ఉండకూడదు. అది అరటి మట్ట ఉంటేది అది పనికిరాదనమాట. అరటి మట్టలో దీపారాధన చేశాము అంటే అది నీటిలో వదిలిపెడితేనే శ్రేయస్కరం, మంచిది. ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే అరటి మట్టలో దీపారాధన చేస్తారు. ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే కూడా అరటి మట్టల్లో దీపారాధన చేస్తారు. ఈ రెండింటికి ప్రత్యేకత ఏంటంటే అరటి మట్టలో దీపారాధన ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య. ఈ దీపారాధన ఒక దగ్గర ఉండడానికి లేదు. మీకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఒకే దగ్గర ఉంటాయి కదా, అవి పోవటానికి కదా, అందుకని చెప్పేసి మనం పారేటువంటి నీటిలో కానీ అలా వదిలివేస్తాం. దాంతోపాటు పసుపు కుంకుమ కూడా వదిలేస్తే అందుతో పాటు మాంగళ్య సౌభాగ్యవతిగా ఉండేందుకు దీవెనిస్తారు ఆ పార్వతి అమ్మవారు, ఆ గౌరీమాత. అందుకోసం ఆ దీపం. అయితే ఈ 360 కాదు, 365 ఒత్తులు. 360 నవగ్రహాల డిగ్రీసు, 5 ఒత్తులు పంచభూతాలు, 365 ఒత్తులు. ఈ 365 724 ఈ ఒత్తులతో దీపారాధన చేస్తారు. 724 730 ఒత్తులతో చేస్తారు. 730 ఒత్తులతో దీపారాధన చేస్తారు. అంటే ఏమి లేదు, 2 ప్రమిదలతో దీపారాధన చేసుకోవటమే. ఎందుకు చేస్తారంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో కుటుంబ పరంగా అందరూ బాగుండాలి అని, ఏమైనా గ్రహరీత్యా దోషాలు ఉంటే కాలసర్ప దోషం కానీ, రాహు దోషం కానీ, కేతువు దోషం కానీ, శని భగవాని యొక్క దోషం కానీ, ఆ ఒక నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ దోషం ఉన్నా కూడా ఈ దీపారాధన చేయటం ద్వారా అలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. ఇవి వచ్చేసి మనకి సాయం సంధి వేళలోనే ఏదైనా టెంపుల్ ఆలయాల్లో చేస్తే చాలా మంచిది. ఇంట్లో అంత శ్రేయస్కరం కాదు. ఇంట్లో అంటే చెప్తారు గురుగారు, శుభముహూర్తం కూడా చెప్తాను. అయితే ఈ ఇంట్లో ఈ దీపారాధన చేయడం వల్ల అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అది పొగ ఎక్కువ వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో అన్ని ఒత్తులతో ఎప్పుడు కూడా దీపారాధన చేయకూడదు. ఇంట్లో చేసేటువంటి ఒత్తులు లాస్ట్ 5 ఒత్తులతో చేయాలి. ప్రమిదలు ఎక్కువ పెట్టుకునేది అంటే పెట్టుకోవచ్చు, కానీ ఒకే దగ్గర 5 ఒత్తుల కన్నా ఎక్కువ వేసి దీపారాధనలు ఇంట్లో చేయకూడదు. అది వేరే దానికి వెళ్ళిపోతుంది అనమాట. దోష విమోచనం కన్నా కూడా దోషాలు ఎక్కువ అవుతాయి. అందుకని లాస్ట్ 5 ఒత్తుల కన్నా ఎక్కువ దీపారాధన ఇంట్లో చేయకండి. ఎవరు కూడా ఇంట్లో 5 ఒత్తుల కన్నా ఎక్కువ ఒకే ప్రమిదలో 5 ఒత్తుల కన్నా ఎక్కువ దీపారాధన చేయకూడదు. 1 నుంచి 5 అదే ఎక్కువ. రెండో ప్రమిద అంటే 2 ఒత్తులో, 3 ఒత్తులో, 4 ఒత్తులో వేసుకొని చేసుకోండి. 3 ఒత్తులు వేయకూడదు, 4 ఒత్తులతో చేయాలి. 1 2 4 5 అంతే. అంతకుమించి ఒకే దగ్గర 365 ఒత్తులు పెట్టి దీపారాధన ఇంట్లో చేయడానికైతే కరెక్ట్ కాదు. అది అంత పాప విమోచనం కానివ్వండి, మీరు అనుకున్న కోరికలు కానివ్వండి, అంత తీరేదానికైతే ఏదైనా మీకు దగ్గరలో దేవస్థానం ఉంటే ఆవు నెయ్యితో నానపెట్టినటువంటి వస్తువులు 365 తీసుకొని చేయటం ద్వారా మంచి జరుగుతుంది. లేదా 730 2 ఒత్తులు చేస్తే సరిపోతుంది. మొత్తం ఒకేసారి 730 ఒత్తులు చేయడానికి కూడా లేదు, అలా చేయకూడదు కూడా. సో ఇది దీపారాధన చేసేటువంటి విధి విధానాల పద్ధతి. ఆ దీపారాధన చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్యం అయితే అలా ఉంటుంది. గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్ళిళ్ళు అయ్యేదానికి, ఇంకా విదేశాలకి ప్రయత్నం చేసి అవ్వడానికి, ఆర్థిక సమస్యలు ఏమైనా తీరిపోవడానికి, ఆరోగ్య సమస్యలు తీరిపోయేందుకు అది చేస్తారన్నమాట. ఆ సంవత్సరం మొత్తం కూడా ఏదైనా పాపాలు పుణ్యాలు చేసినటువంటి ఏదైనా ఫలించకపోతే, పెద్దవాళ్ళ దోషం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి 365 ఒత్తులతో దీపారాధన చేసేటువంటి ప్రక్రియ ఉన్నది. ఆ రోజు ఉంటే పాజిటివ్ ఉండి కూడా చేసుకుంటే చాలా మంచిది. అయితే మీరు అడిగినటువంటి శుభముహూర్తం ఈ 365 ఒత్తులు కానివ్వండి, అసలు కార్తీక మాసంలో దీపారాధన చేసేందుకు కానివ్వండి, ఏదానికైనా అనుకువగా ఉండేటువంటి సమయం ఏంటంటే మనకి 14వ తారీఖు చేస్తున్నారు, 15వ తారీఖు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా మనమైతే మాత్రం హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే కొన్ని రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం 15వ తారీఖు చేసుకోవడం శ్రేష్టం. 15వ తారీఖు మొత్తం పౌర్ణమి ఉంది. 15వ తారీఖు సాయంత్రం కాదు, అర్ధరాత్రి నైట్ వరకు కూడా పౌర్ణమి కనిపిస్తుంది మనకి. అంటే దాదాపు 11 గంటల సమయం అవతల కూడా 11 గంటల 30 నిమిషాల వరకు, 24-25 నిమిషాల వరకు కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి. కావున మనము పౌర్ణమి గడియలోనే చేస్తాం కాబట్టి 15వ తారీఖున మనము నవంబర్ 15, 2024 సంవత్సరంనే ఈ కార్తీక పౌర్ణమి అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజున సాయం సంధి వేళలో 5 గంటల 20 నిమిషాల నుంచి మనం ఎప్పుడైనా దీపారాధన చేసుకోవచ్చు. 8 గంటల లోపు చేసుకుంటే ఇంకా మంచిది. 7 గంటల 40 నిమిషాల లోపు అయితే ఇంకా శ్రేష్టకరం. ఆ సమయంలో వచ్చేటువంటి 2 లగ్నాలు కూడా చాలా బాగున్నాయి. మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేందుకు ఆ ముక్కోటి దేవతలు కూడా ఆ టెంపుల్ సరౌండింగ్లోనే ఉండేసి ఆ ఒక పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడైతే పాజిటివ్నెస్ ఉంటుందో ఆ ఒక పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు. కాబట్టి మీరు ఏ కోరికలతో అయితే దీపారాధన చేస్తారో ఆ కోరికలు కూడా త్వరగా నెరవేరేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏది జెన్యూన్గా కోరుకునేటువంటి కోరికలు ఏవైనా ఉంటే అవి తీరేందుకు ఆస్కారం ఉంటుంది. ముక్కోటి దేవతలు కూడా పరిగణించి అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు తిరుగుతారు. కాబట్టి ఆ దీపారాధన అనేది సాయం సంధి వేళలో 5 గంటల 20 నిమిషాల నుంచి అది 7 గంటల 40 నిమిషాల లోపు
కనుక చేసినట్టయితే మరీ మంచిది. ఆ పుణ్యకాలం కూడా వచ్చినట్టు ఉంటుంది. మీరు చేసేటువంటి పూజా ఫలం కూడా త్వరగా ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ సమయాన్ని పాటించుకుంటే మరీ మంచిది. గురుగారు, ఈ దీపం వెలిగించేటప్పుడు జనరల్గా ఎటువంటి మంత్రాలు జపిస్తే బాగుంటుంది అంటారు? దీపం వెలిగించేటప్పుడు మంత్రం అంటే ఆత్మ సాక్షిగా ఆత్మరూపంగా మనం దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి ఆత్మస్వరూపుడైనటువంటి ఇష్ట దైవాన్ని తలుచుకుంటే మరీ మంచిది. అసలు మనం మంత్రం కన్నా కూడా దీపం వెలిగించేటప్పుడు మంత్రం కన్నా కూడా మనం కావాలనుకున్న కోరికలు తీర్చుకోవాలి. కోరికలు తీర్చేందుకు ఉంటుంది కాబట్టి మనకి ఏ కోరికలు అయితే ఉంటాయో ఒక్కొక్క కోరికని 11 సార్లు మనం జపం చేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా ఫలించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కింద ఎక్కడైనా అక్కడ ర్యాక్స్ ఉంటే ఓకే. ఆ ర్యాక్స్ కనుక లేకపోతే మీకు ఇంకా అదృష్టం ఉంటే కింద జయపారం చేసుకుంటున్న అదృష్టం ఉంటే కనుక అక్కడ దీపం పెట్టుకునే ముందు మీరు బియ్యం పిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేసేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి అప్పుడు ప్రమిద పెట్టేసి ఆ ప్రమిద లోపల నువ్వుల నూనె పోసి కానీ లేదా ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపారాయణ చేసినట్టయితే మరీ మంచి అదృష్టం ఉంటుంది. మీరు ఆ టైంలో మంత్రం ఏమి అవసరం లేదు. అక్కడ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకుంటూ అక్కడ ఎవరి ముందైతే దీపారాయణ చేసుకుంటారో ఆ దైవాన్ని తలుచుకోవచ్చు. దీపం అంటే ఆత్మస్వరూపంగా ఇస్తున్నాం కాబట్టి మనం అనుకున్నటువంటి కోరికలు తీరేలా ఉంటాయి కాబట్టి మన కోరికను ఒక్కొక్క కోరికను 11 సార్లు అక్కడ తలుచుకుంటే సరిపోతుంది. అక్కడ మంత్రం అయితే ఏం అవసరం లేదు. అంటే ఏ గుళ్ళో ఉంటారో అక్కడ స్వామివారి యొక్క మంత్రం చదువుకుంటే సరిపోతుంది. వాళ్ళకి వచ్చిన లలిత సహస్రనామం కావచ్చు, అలా గాయత్రి మంత్రం కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీపారాధన చేసేప్పుడు ప్రత్యేకించి మంత్రం అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు కార్తీక పౌర్ణమికి అయితే అవసరం లేదు. ఇది దీపారాధన చేసే విధానం. కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఏ సమయంలో వెలిగించాలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.